నోయిడాలో నకిలీ కాల్ సెంటర్ని పట్టుకున్నారు పోలీసులు. కంట్రీ హాలిడే ట్రావెల్ ఇండియా అనేటటువంటి పేరుతో ఈ కంపెనీ నడుస్తుంది. ఎస్పెషల్లీ దక్షిణాది యాత్రికులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుంది. ఇందులో 15 మంది మగాళ్ళు, 17 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 100 మందికి పైగా దక్షిణాది యాత్రికులు మోసం చేశారు. కంపెనీ యజమాని సహా పరారీలో 5గురు ఉన్నారు. ఏంటంటే వీళ్ళు ట్రావెల్ కాల్స్ అనమాట. మీరు ఎంత కడితే అతి తక్కువ ఛార్జ్తో మీకు అన్ని చోట్లకి సందర్శన అన్నటువంటిది చెప్తారు. దానికి వాళ్ళు ఈ గూగుల్ పే నెంబర్లు, ఫోన్పే నెంబర్లు ఇట్లాంటివి ఇస్తారు. ₹1,00,000 అయ్యేటటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలని 50,000కు 40,000కు వస్తుందంటే ఎవరు కాదంటారు. అందులో ముందో 10,000 అడ్వాన్స్ అయ్యింది అంటారు, తర్వాత ఇంకో 10,000 ఇట్లాగ తీసుకుని సో డేట్ అని చెప్తారు. ఆ తర్వాత ఆ నెంబర్ పనిచేయదనమాట. ఇట్లాగా ఒక కాల్ సెంటర్ని నడుపుతూ నిర్వహిస్తున్నటువంటి దాని మీదన హిందూ భక్తులు మోసం చేస్తున్నటువంటి వాళ్ళ మీదన కేసు నమోదైంది. ఈ రాకెట్ని ఫర్దర్ ఫాలోఅప్ చేస్తామని చెప్తున్నారు పోలీసులు.